ఆ దేశంలో ఓ లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే మాత్రం జేబులో నుండి 100 రూపాయల నోటు తీయాల్సిందే. అదే గ్లాస్ బీర్ మాత్రం కేవలం 18 రూపాయలకే దొరుకుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఆ దేశంలో బీర్ వెరీ చీప్. దీంతో మందుబాబులకు పెద్దగా బడ్జెట్ కేటాయించాల్సిన పని లేదు. ఇక బీర్ తాగితే ఆ దేశంలో మందు కొట్టినట్టు కూడా కాదు. ఇక మన దేశంలో లా, ఆ దేశంలో బియర్ బాటిళ్లతో సీసాల్లో ప్యాక్ చేసి ఉంటారు. ఇక మన దేశంలో లా, ఆ దేశంలో బియర్ బాటిళ్లలో సీసాల్లో ప్యాక్ చేసి ఉండదు. ఓపెన్గా బ్యారెళ్లలో రోడ్డు ప్రక్కన అమ్ముతారు. దీంతో మందుబాబులు పర్యాటకులు ఈ దేశానికి క్యూ కడతారు. ఇంతకీ బీర్ ఇంత చీప్గా ఆ దేశంలో ఎందుకుంది? ఆ దేశం ఏది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సాధారణంగా మందుబాబుల్లో చాలా మందికి బీర్ అంటే ప్రాణం. దీని పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి వాళ్ళకి. అయితే ఓ బీర్ బాటిల్ కొనాలంటే తప్పకుండా 100 రూపాయలకు పైగానే కావాలి. కానీ ప్రపంచంలోనే ఓ దేశంలో మాత్రం బీర్ రోడ్లపైన విచ్చలవిడిగా దొరకడమే కాకుండా ధర చాలా చీప్. కేవలం 18 రూపాయలు పెడితే చాలా పెద్ద గాజు గ్లాస్ నిండా మంచి క్వాలిటీ బీర్ ఇస్తారు. అదే అక్కడ వాటర్ బాటిల్ కొనాలంటే మాత్రం 100 రూపాయలు జేబులో నుండి తీయాల్సిందే. అదేంటి, వాటర్ బాటిల్ 100 రూపాయలు, బీర్ మాత్రం 18 రూపాయలు మాత్రమే ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారా? మందుబాబులకు స్వర్గం అనిపించుకునే ఆగ్నేసియా దేశమైన వియత్నాంలో. ఈ దేశంలో మద్యం ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ. అయితే ఏ దేశంలోనైనా పన్నుల కారణంగా మద్యం ధరలు భారీగా ఉంటాయి. ఇక అప్పుడప్పుడు మద్యం ధరలను భారీగా పెంచేస్తూ మందుబాబులకు ప్రభుత్వాలు షాక్ ఇస్తూ ఉంటాయి. అయినా కానీ మద్యం ప్రియులు తాగడం మాత్రం మానరు. వీరి కారణంగానే ప్రభుత్వ ఖజానాలు నిండుతూ ఉంటాయి. ఏ ఆదాయం ప్రభుత్వానికి ఫిక్స్ కాకపోయినా అబ్కారీ ఆదాయం మాత్రం నిండుగా వస్తుంది. అయితే కాస్త చౌకగా మందు ఎక్కడైనా దొరుకుతుందంటే మాత్రం మందుబాబుల ఆనందం మామూలుగా ఉండదు. ఇక ప్రపంచంలోనే వియత్నాం దేశంలో మద్యం ధరలు అత్యంత తక్కువగా ఉంటాయి. బీర్ ఇంకా చాలా చీప్గా ఇక్కడ దొరుకుతుంది. ఒక గ్లాసు బియా హోయ్ ధర కేవలం 5,000 వియత్నామీస్ డాంగ్, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 18 రూపాయలు మాత్రమే. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఇది 20 నుండి 25 వరకు ఉండొచ్చు. వియత్నాంలో ఒక సీల్డ్ వాటర్ బాటిల్ ధర సుమారు 30,000 డాంగ్, అంటే 100 రూపాయలు. నీళ్ల బాటిల్ కంటే 5 రెట్లు తక్కువ ధరకు ఇక్కడ బీర్ లభిస్తోంది. అయితే వియత్నామీస్ బీరు ఇంత తక్కువ ధరకు లభించడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. వియత్నాంలో లభించే స్థానిక బీర్ను బియా హోయ్ అని పిలుస్తారు. బియా హోయ్ని స్థానికులు సొంతంగా తయారు చేస్తారు. ఇది సీసాల్లో లేదా డబ్బాల్లో ప్యాక్ చేయబడదు. దీనిని పెద్ద పెద్ద బ్యారెల్స్లో నిల్వ చేస్తారు. ప్రతిరోజు తాజాగా తయారు చేసి గంటల వ్యవధిలోనే విక్రయిస్తారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఖర్చు లేకపోవడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ బీర్ తయారీ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఈ చౌక ధరల వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వియత్నాంకు క్యూ కడుతుంటారు. ఇక మన దేశంలో అయితే గోవాలో మద్యం, బీర్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. పన్నుల మినహాయింపు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గోవాలో మద్యం చౌకగా దొరుకుతుంది. అయితే మద్యం ధరలు చాలా చీప్గా ఉన్నటువంటి వియత్నాంలో నిత్యావసర ధరలు మాత్రం ఆకాశానికి అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అధికంగా పెరగడంతో ఇప్పుడు ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే ఆ దేశంలో లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే కూడా 100 రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.